మిత్రులారా అందరికీ నమస్కారం. నేను మీ తమ్మినేని పాండు, అడ్వకేట్, నెల్లూరు. గర్భంలో ఉన్న బిడ్డకు తండ్రి ఆస్తిపై హక్కులుంటాయా? ఈ యొక్క విషయాన్ని మనం చాలా మంది కూడా మనల్ని అడగటం జరుగుతుంది. మరి వారి యొక్క సమస్యను తీర్చడానికి ఈరోజు మనం గీతామయి లీగల్ సర్వీస్ ద్వారా వారి యొక్క సమస్యకి పరిష్కారం తెలియాలనే ఉద్దేశంతో తెలుపుతున్నాము. మరి ఈ యొక్క గీతామయి లీగల్ సర్వీస్ ద్వారా ఒక అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు అవగాహన ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్ని మేము ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. మరి ఈరోజు ముఖ్యంగా గర్భంలో ఉన్న బిడ్డకు తండ్రి ఆస్తిపై హక్కులు ఉంటాయా అంటే, హిందూ వారసత్వ చట్టం 1956 అమెండ్మెంట్ అయిందండి 2005లో. సెక్షన్ 20 ప్రకారం భర్త మరణించే నాటికి భార్య గర్భవతి అయి ఉంటే పుట్టే ఆ బిడ్డ తండ్రి యొక్క సొంత మరియు వారసత్వ ఆస్తులపై వారికి హక్కు ఉంటుంది. మరి అదేవిధంగా ఒకవేళ తల్లి మరొక వివాహం చేసుకుంటే మొదటి బిడ్డకు అతని సొంత తండ్రి ఆస్తిపై హక్కులుంటాయి, రెండవ తండ్రి ఆస్తిపై హక్కులు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే నా యొక్క నంబర్ కూడా ఈ యొక్క గీతామయ లీగల్ సర్వీస్లో ఉంటుంది. మీరు ఎవరైనా కానీ సంప్రదించవచ్చు డైరెక్ట్గా. మేము అనేక సమస్యల మీద వివరాలు కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా గమనించవలసింది కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా మీ తమ్మినేని పాండు.